హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వీ లెర్నర్స్. నేను మీ వినయ్ కుమార్. లాస్ట్ టైం అయితే మీ ముందుకు ఒక వీడియో తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏపీపీఎస్సి గ్రూప్ 4 వెయిటేజ్ మీద అనమాట. అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ లైక్ పాలిటీ ఉంది, మీకు సైన్స్ ఉంది, నెక్స్ట్ హిస్టరీ ఉంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ వెయిటేజ్ ఎంత మీ ఏపీపీఎస్సి గ్రూప్ 4 ఎగ్జామ్లో ఆ వీడియో తీసుకురావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. ఇన్ కేస్ ఆ వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ కింద ఆ వీడియో మీకు లింక్ ఇస్తా. ఆ లింక్ని క్లిక్ చేసుకొని ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. అది కాకుండా ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో, మీరు ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఏం ఛార్జ్ ఉండదు. ఫ్రీగానే జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఇన్ ఫ్యూచర్ మీకు టెస్ట్ సిరీస్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, డైలీ ఎంసీక్యూస్ కానీ కంప్లీట్గా మీకు ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో యాజ్ ప్రామిస్డ్ మీ ముందుకు నేను ఏపీపీఎస్సి గ్రూప్ 4 బుక్స్ వీడియో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీరు లాస్ట్ వరకు చూడాలి. లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి ఒక్క సబ్జెక్ట్, ఓకే, ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఒక బుక్ ఏవైతే బుక్స్ మనం రిఫర్ చేయాలో దీన్ని మనం ఏమంటామంటే రికమెండెడ్ బుక్స్. అంటే ఒక సబ్జెక్ట్కి ఏవైతే బుక్స్ మనం చదవాలో ఆ బుక్స్ మనం ఇప్పుడు నేను మీకు రికమెండ్ చేయబోతున్నా. ఓకే, సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే పర్టికులర్ వీడియో మీద కమెంట్ బాక్స్కి వెళ్ళండి, మీకు క్వశ్చన్ అడగండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఒక నోట్ ఉందండి. ఆ నోట్ ఏంటంటే ఇక్కడ ఏవైతే బుక్స్ నేను రికమెండ్ చేయబోతున్నానో గ్రూప్ 4 గురించి, దట్ ఈస్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండి. ఓకే, దట్ ఈస్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సో మీరు అనొచ్చు సార్ తెలుగు మీడియం బుక్స్ లేవా అని చెప్పి. సో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు కూడా డిఫరెంట్ వీడియోస్ నేను చేస్తాను అండి మీ గురించి. ఎందుకంటే ఒకేసారి ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఒకేసారి కంబైన్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం కోసం వేరే వీడియో వస్తుంది, తెలుగు మీడియం కోసం వేరే వీడియో వస్తుంది. అలా అని చెప్పి మీరు ఈ వీడియో ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సి గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నారంటే కొన్ని సబ్జెక్ట్స్ మీరు ఎలా చదువుతారంటే ఇంగ్లీష్ మీడియం చదువుతారు, కొన్ని సబ్జెక్ట్స్ మీరు తెలుగు మీడియం చదువుతారు. అలాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది వీడియో. చూసే ముందు అసలు సిలబస్ ఏంటో మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ సిలబస్లో మనకు ఉంది సైన్స్ ఉంది, నెక్స్ట్ పాలిటీ ఉంది సిలబస్లో, నెక్స్ట్ ఎకానమీ ఉంది సిలబస్లో. 1 సెకండ్, ఎకానమీ ఉంది. నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ జాగ్రఫీ ఆఫ్ ఏపీ. ఓకే, జాగ్రఫీ మనకు ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంది సిలబస్లో. పక్కన క్వశ్చన్స్ కూడా ఇచ్చిన ఫర్ రిఫరెన్స్, అంటే ఎన్ని అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో కూడా మీకు యాజ్ అ రిఫరెన్స్ మీకు ఇచ్చిన. అండ్ ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా దొరుకుతుంది. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ మీరు కంపల్సరీ జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీ, దట్ ఈస్ హిస్టరీ ఉంది మీకు సిలబస్లో. నెక్స్ట్ బైఫర్కేషన్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్ ఈజ్ ప్యూర్లీ అంటే కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి సైన్స్ అండ్ టెక్ కూడా మీరు చదవాలి. అండ్ లాస్ట్ ఈజ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన సిలబస్ లిస్ట్లో ఉన్నాయి. సో ఫస్ట్ బుక్ చూద్దాం, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ జాగ్రఫీ ఆఫ్ ఏపీ. ఓకే, సో జాగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి మనం ఏ బుక్ రిఫర్ చేయాలంటే మీకు 11th క్లాస్ ఎన్సీఆర్టీ వస్తుందండి. బెస్ట్ బుక్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ. చాలా తక్కువ పేజీల్లో మీరు ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అంతా కవర్ అయిపోతుంది. వేరే బుక్స్ ఏం కొనాల్సిన అవసరం లేదు. 11th క్లాస్ ఎన్సీఆర్టీ. ఓకే, 11th క్లాస్ ఎన్సీఆర్టీ వస్తుంది, అది మీరు తీసుకోండి. అది చదువుకుంటే మీ బేసిక్స్ అన్నీ కవర్ అవుతాయి అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. ఓకే, అది ఫస్ట్. నెక్స్ట్ ఏం చదవాలంటే జాగ్రఫీ ఆఫ్ ఏపీ. అంటే ఏపీ జాగ్రఫీ గురించి ఏం చదవాలంటే మీరు తెలుగు అకాడమీ బుక్ ఉంటుందండి, తెలుగు అకాడమీ బుక్. ఆ బుక్ మీరు చదువుకుంటే మీకు ప్రిలిమ్సే కాదు మెయిన్సే కూడా, అంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ స్టాండర్డ్, ఆ స్టాండర్డ్కి తగ్గట్టు బుక్స్ ఏమున్నాయంటే మీకు ఏపీ జాగ్రఫీ ఆఫ్ ఏపీ చదువుకోవాలంటే తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, జాగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి మీరు 11th క్లాస్ ఎన్సీఆర్టీ చదవాలి. అండ్ జాగ్రఫీ ఆఫ్ ఏపీ గురించి మీరు దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ జాగ్రఫీ బుక్ ఉంది తెలుగు అకాడమీ, అది మీరు రిఫర్ చేయొచ్చు. ఓకే, ఇది కాకుండా ఇంకేదైనా సరే రిఫర్ చేయాలనుకుంటే మీ ఇష్టం అది, అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ యువర్ ఒపీనియన్. ఇన్ కేస్ మీకు ఏమైనా ఏపీ జాగ్రఫీలో ఇంకేమైనా వేరే బుక్స్ నచ్చినట్టయితే, ఏదైనా పబ్లికేషన్స్ బుక్ నచ్చినట్టయితే అది కూడా మీరు చదువుకోవచ్చు, దాని ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మనం రికమెండ్ చేసేది బేసిక్ బుక్స్ అనమాట. ఇవి చదువుకుంటే మ్యాక్సిమం మీకు కాన్సెప్ట్స్ అనేవి అన్నీ క్లియర్ అయిపోతాయి అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు. నేను మీకు సేమ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, ఎందుకంటే రెండు దానికి సిలబస్ వేరే కాదు కదా, కంప్లీట్లీ ఒకే సిలబస్ కాబట్టి బోత్ ద ఎగ్జామ్స్ ఆర్ బోత్ ద స్టేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్తున్నాను. నెక్స్ట్
హిస్టరీ ఆఫ్ ఏపీ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో హిస్టరీ ఆఫ్ ఇండియా చూసుకుంటే మనం ఓన్లీ మోడర్న్ హిస్టరీ చదవాలి, ఇక్కడ ఏన్షియంట్ అండ్ మెడివల్ అవసరం లేదు. ఓకే, ఓన్లీ మోడర్న్ హిస్టరీ చదవాలి. అలా అని చెప్పి మోడర్న్ హిస్టరీకి ఏదైనా బుక్ పట్టుకుంటే చాలా మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి లీవ్స్ అండ్ జీకే ఒక బుక్ వస్తుంది. ఓకే, లీవ్స్ అండ్ జీకే బుక్ వస్తుంది. సో ఈ బుక్లో మీరు మోడర్న్ హిస్టరీ పార్ట్ చూసుకోండి, చాలా చాలా మోర్ దెన్ ఎనఫ్. ఓకే, లీవ్స్ అండ్ జీకే మోర్ దెన్ ఎనఫ్. మీరు ఈ బుక్ చూసుకోండి. ఓకే, దానిలో మోడర్న్ హిస్టరీ పార్ట్ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ మీరు చూసుకోండి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఏపీ మతలబ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చూసుకోవాలనుకుంటే మీకు అంటే ఒక ఫేమస్ బుక్ అని చెప్పొచ్చు, పిఆర్ రావు అంటారు నార్మల్గా. సో నార్మల్గా ఏంటంటే అది పి రఘునాథన రావు. ఓకే, సో ఈయన బుక్ ఏపీ హిస్టరీ అనే బుక్ ఉంది. ఈ బుక్ కూడా మీరు రిఫర్ చేయవచ్చు. తెలుగు సారీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందన్నమాట ఈ బుక్. సో ఈ బుక్ కంపల్సరీ రిఫర్ చేయండి, అంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ కాన్సెప్ట్స్ కూడా చాలా మీకు ఈజీగానే కవర్ అయిపోతుంది, తక్కువ పేజ్లో కవర్ అయిపోతుంది. సో పిఆర్ రావు బుక్ అనేది మీరు ఫాలో చేయొచ్చు. ఇది మీరు ఫ్లిప్కార్ట్ ఏదైనా మీరు స్టోర్కి వెళ్ళినా సరే మీకు ఆ బుక్స్ అనేవి దొరకడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈజ్ ఇండియన్ పాలిటీ. ఇండియన్ పొలిటికల్ చెప్పాల్సిన అవసరమే లేదు. మీకు ఇంగ్లీష్ మీడియం అయితే లక్ష్మీకాంత్, తెలుగు మీడియంలో కూడా లక్ష్మీకాంత్ అనేది రిఫర్ చేయండి. దీనిలో ఏపీ పాలిటీ అని ఇండియన్ పాలిటీ అని అలా సపరేట్గా ఏమి ఉండదు. ఇండియన్ పాలిటీ మీ సిలబస్లో ఉన్నది. సో లక్ష్మీకాంత్ చదవండి. అలా అని చెప్పి లక్ష్మీకాంత్ మొత్తం చదివినా యూజ్ లేదు. ఓకే, ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి. సో ప్రిపరేషన్ అనేది కంప్లీట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ బేస్ చేసుకునే ఉండాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మన ప్రిపరేషన్ ఉండాలి. ఓకే, సో మీకు నెక్స్ట్ వీడియో తీసుకొస్తా, లైక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. దాంట్లో మనం ఏ చాప్టర్లు చదవాలో కంప్లీట్లీ మీకు నెక్స్ట్ వీడియో రావడం జరుగుతుంది. దానికోసం వెయిట్ చేయండి. ప్రస్తుతానికైతే మీరు బుక్ రిఫర్ చేయాల్సింది ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఓకే, నెక్స్ట్ జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్కి చాలామంది ఏమంటున్నారంటే, మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదైనా పబ్లికేషన్స్ బుక్స్ అవన్నీ చదువుకుంటున్నారు. సో నాకు తెలిసి అంతగా ఏమీ అంటే స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయట్లేదు పబ్లికేషన్ బుక్స్లోని. సో అవి చదివితే మీకు 50% మార్క్స్ కూడా రావు నాకు తెలిసి. సో బెస్ట్ బుక్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ అవ్వండి. ఎన్సీఆర్టీస్ ఓకే, మరీ ఎక్కువ పేజీలు ఏమి ఉండవు, తక్కువ పేజీల్లోనే మీరు మ్యాక్సిమం కవర్ చేయగలరు. మీరు 9th and 10th, ఓకే 9th and 10th ఇన్ కేస్ టైం ఉంటే 8th క్లాస్ కూడా. ఓకే, టైం ఉంటే, టైం లేకపోతే 9th క్లాస్ అండ్ 10th క్లాస్ ఎన్సీఆర్టీ చదువుకోండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. తక్కువ టైంలో కవర్ అయిపోతుంది. 9th and 10th క్లాస్ చదువుకుంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి కవర్ చేస్తారు. అండ్ మీ పర్టికులర్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి వస్తున్నాయి కాబట్టి ఎన్సీఆర్టీ నుంచి. ఎందుకంటే అన్ని దానికి బేసిక్ బుక్ ఏంటంటే ఎన్సీఆర్టీ. సో ఇది చదువుకోండి చాలు, డెఫినెట్గా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఓకే, 9th క్లాస్ ఎన్సీఆర్టీ అండ్ 10th క్లాస్ ఎన్సీఆర్టీ. అది కాకుండా వీలనర్స్ జనరల్ సైన్స్ బుక్ కూడా త్వరలో రాబోతుంది. ఆ బుక్ కూడా మీరు చూసుకోవచ్చు, మంచి స్టాండర్డ్స్తో ఉంటాయి ఆ బుక్ కూడా. ఓకే, ఇప్పుడుగా త్వరలో రాబోతుంది అది. ఏపీ అంటే సపరేట్గా అయితే మీకు బేసిక్ బుక్ ఏం లేదు. సో విజ్డమ్ పబ్లికేషన్స్ మేము చూసాం రీసెంట్గా అయితే మేము చూసాం, బుక్స్ చూడడం జరిగింది. సో విజ్డమ్ పబ్లికేషన్స్ది ఓకే, లెవెల్ బాగానే ఉంది. విజ్డమ్ పబ్లికేషన్స్ది మీరు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం బుక్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే. లేకపోతే వీలైన ఛానల్లో కూడా మీకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఆ ఫ్రీ వీడియోస్ చూసి మీ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీరు 11th క్లాస్ ఎన్సీఆర్టీ ప్రిపేర్ అవ్వచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, 11th క్లాస్ ఎన్సీఆర్టీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా తక్కువ పేజ్లే ఉంటుంది. దీంట్లో ఐ థింక్ ఆల్మోస్ట్ 60 పేజెస్ ఉంటాయి. అంత 60 పేజెస్లో మీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. సో అర్థం చేసుకోండి, తక్కువ పేజెస్లో మ్యాక్సిమం బెనిఫిట్ అనేది మీరు పొందొచ్చు. లేదని చెప్పి మీరు వేరే ఏదైనా బుక్ తీసుకుంటే మినిమం మీకు ఒక 200 పేజెస్ 250 పేజెస్ ఒక 4-5 క్వశ్చన్లకి అన్ని పేజెస్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక 10-15 క్వశ్చన్లు వస్తున్నాయంటే ఏదైనా బేసిక్ బుక్ అంటే ప్యూర్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు కంప్లీట్గా. లేకపోతే ఈ బుక్ మీకు చాలా చాలా ఇనఫ్. ఓకే, నెక్స్ట్ ఎకానమీ చూసుకుంటే, ఎకానమీ మీరు ఇండియన్ ఎకానమీ బై కిరణ్ పబ్లికేషన్స్ బుక్ ఒకటి ఉంది. ఓకే, ఆ బుక్ మీరు ప్రిపేర్ అవ్వండి ఎకానమీకి. అది కాకుండా మీరు తెలుగు మీడియం అయితే మీకు అల్లాడన్ చేయదే ఒక బుక్ ఉంటుంది ఇండియన్ ఎకానమీది. కరెంట్ అఫైర్స్కి స్పెసిఫిక్ మెటీరియల్ లేదు. మీరు కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్లో ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా సరే అది యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే మీరు కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాల్సిన మ్యాగజైన్ బేస్ చేసుకోండి కాబట్టి
వీ లెర్నర్స్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేది త్వరలో రాబోతుంది. సో, దాని గురించి వెయిట్ చేయండి. సెపరేట్‌గా ఏమి మీరు మ్యాగజైన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం ఇచ్చే మ్యాగజైన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్వెషన్స్ కవర్ అయిపోతాయి. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మీకు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. చూడండి, ఇక్కడ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది చాలా అంటే బ్రాడ్ ఏరియా. ఇక్కడ ఈ బుక్కే చదవాలని చెప్పి ఏం చెప్పను. ఎందుకంటే మనకు వచ్చే క్వెషన్స్ కూడా తక్కువ లెవెల్ ఉంటాయి కాబట్టి మీరు ఏ బుక్ అయినా చదవండి. కానీ మీరు కొన్ని టాపిక్స్ ఏవైతే మీకు టాపిక్స్ ఉన్నాయో మీ పర్టిక్యులర్ ఎగ్జామ్ బేస్ చేసుకొని ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్ బేస్ చేసుకొని ఆ టాపిక్స్ మీరు ఏ బుక్‌లో నుంచో ప్రిపేర్ అవ్వచ్చు. ఈ బుక్కే చదవాలని ఏమీ లేదు. ఏ బుక్ అయినా చదువుకోవచ్చు. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? హోప్‌ఫుల్లీ మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సబ్జెక్ట్స్ ఒక బుక్స్ అయితే అర్థమై ఉంటాయి. ఏ బుక్స్ చదవాలని చెప్పి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. డెఫినిట్‌గా నేను ఆన్సర్ చేస్తాను. ఇంకేదైనా మీరు వేరే బుక్ మీ దగ్గర ఉంటే చెప్పండి. నేను డెఫినిట్‌గా ఆ బుక్ మంచిదో కాదో చదవచ్చా లేదా కూడా చెప్తాను. సో, ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తా. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమైనా వీడియోస్ చేయమంటే చెప్పండి. డెఫినిట్‌గా నేను చేయడానికి రెడీగా ఉన్నా. మా టీమ్ రెడీగా ఉన్నారు చేయడానికి. అండ్ మీ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి ఇలాగే హెల్ప్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.